పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ కూడా దేవుని పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా ప్రతిరోజు మనల్ని ఏదో ఒక భయము, ఏదో ఒక సమస్య భయపెడుతూ ఉంటుంటుంది. వాటిని చూసి వాటి మీద దృష్టి ఉంచినప్పుడు మన ప్రయాణము, మన జీవితం ముందుకి కొనసాగించలేము. అయితే మనల్ని సృష్టించినటువంటి సర్వశక్తి గల దేవుడు మనకి చేతికిచ్చిన పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట, భయపడకు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకు తోడై ఉన్నాడు, ఆయనను వేడుకునడి, ఆయన మీకు సహాయం చేస్తాడని లేఖనాలు ఎన్నో మనం చూస్తున్నాం. అలాగనే మన యొక్క చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో యెహోషువపాతు యొక్క జీవితంలో ఒక గొప్ప భయంకరమైన సంఘటన ఎదురైంది. ఏమిటంటే, తన బలము కంటే, తన సైన్యము కంటే, తన ధైర్యము కంటే ఇంకా మహాబలము కలిగినటువంటి శత్రురాజు తన యొక్క దేశాన్ని ముట్టడి వేసినప్పుడు ఆయన ఆ శత్రురాజుని ఎదుర్కొనలేక, జయించలేక భయపడి ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు అద్భుతమైన రీతిలో రాజుగారితో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు అనేకులు దేవుని మందిరంలో మొరపెట్టి ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో అక్కడ ఉన్నటువంటి దైవ జనుడు వారి ప్రార్థనలు ఆలకించినటువంటి సర్వశక్తి గల దేవుడు సేవకుడికి ఇచ్చినటువంటి ఆన్సర్, ఇదిగో ఈ గొప్ప సైన్యం యొక్క చేతుల నుంచి మీ ప్రాణాలను కాపాడుకున్నట్టుకు మీరు ఎలాగా అని మీరు విచారిస్తున్నారు. కాకపోతే ఎంతటి వ్యక్తులైనా సరే నేల మట్టి కరిపించగల సర్వశక్తి గల దేవుని యొక్క మందిర ఆశ్రయానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక మీదట యుద్ధము చేసేది మీరు కాదు, మీ పక్షంగా ఉన్న యెహోవా దేవుడే మీకు సహాయం చేసి బలపరుస్తారు. కాబట్టి యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరెవ్వరూ కూడా శత్రువును చూసి భయపడాల్సిన అవసరం లేదని గొప్ప ప్రవచన సంబంధమైనటువంటి వాక్కును ప్రవక్త ద్వారాగా అందించడం మనం చూస్తున్నాం. అలాగనే ఆ తర్వాత మనం చూస్తే దేవుడే వారి పక్షంగా ఉండి గొప్ప యుద్ధము చేసి జయమిచ్చినట్లుగా చూడగలుగుతాం. ఈ దినాల్లో కూడా మనము కూడా సేమ్ పరిస్థితులు ఎదురు చూస్తుంటాం. ఆకలి అనబడుతున్నటువంటి భయంకరమైన భయాలు, ఆర్థిక పరిస్థితులనే భయాలు, అప్పులనే భయాలు, శేఖరశక్తులనే భయాలు, వ్యాధులనే భయాలు, శత్రువనే భయాలు, ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలు మనల్ని కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో మనల్ని భయపెట్టి, ఇక నీ జీవితం అయిపోయింది, నీవింక బ్రతకలేవు, చచ్చిపోతావు, నీ బ్రతికింతే అని మన చుట్టూ ముట్టేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. యెహోషువపాతుని మనం కూడా మాదిరిగా తీసుకున్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో మనము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, మనం ఏ చర్చికైతే వెళ్తామో ఆ చర్చిలోనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు, మన యొక్క స్థానిక సేవకుల యొక్క ప్రార్థన సహాయాన్ని తీసుకున్నప్పుడు, ఆనాడు యెహోషువపాతును ధైర్యపరిచిన దేవుడు, యెరూషలేము యూదా ప్రజలను ఆదరించిన దేవుడు, జయమిచ్చిన దేవుడు మనకు కూడా ఆదరణ కలిగించి జయమిచ్చి శత్రువు మీద మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళి కాపాడే రక్షకును మనం కలిగి ఉన్నాం. కాబట్టి దైవ జనాంగం, భయపడకు, జడియకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా నీకు పెద్ద చదువు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, సపోర్ట్ చేసే మనుషులు లేకపోవచ్చు, దీనుని పక్షంగా కృప చూపించే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసంతో వాక్యాన్ని నమ్మి ప్రభు మీద ఆధారపడితే ఏ పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు. దేవుని యొక్క లేఖనం ఈ విధంగా చెప్తుంది, నేను ఎవరిని కనికరించదును వారినే కనికరిస్తాను, ఎవరిని ఆదరించదును వాళ్ళని ఆదరిస్తానని దేవుని వాక్యం చూస్తాను. ఆయన లేఖనం చెప్పబడుతుంది, నేను దీనులకు కృప చూపించాను, ఎవరు దీనుడై ఆయన ఎదుట ఒదిగిపోతాడో వారి పక్షంగా ఉండి దేవుడు సహాయం చేసి విజయమిస్తాడు. అలాగనే ఈ దినమంతా కూడా మనం దేవుని మీద ఆధారపడదాం. ప్రభు రాకడ వరకు కూడా ఆయన వాక్యాన్ని నమ్ముతాము. దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని జయం పొందుదాం.
అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.